తమిళ హీరో విశాల్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకి సైతం ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈ ఏడాది రత్నం మూవీతో విశాల్ ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అంతేకాదు తాను రాజకీయాల్లోకి వస్తానని, పార్టీని ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా గతంలో వెల్లడించాడు. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీపై తమిళనాడు ప్రభుత్వం జోక్యం ఎక్కువైందని విమర్శలు గుప్పించాడు. తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ ఆయన బ్యానర్ రెడ్ జాయింట్పై తీవ్రంగా విమర్శలు చేశాడు. తాను నటించిన రత్నం సినిమా విడుదలని అడ్డుకున్నారని, ఆ అధికారం ఎవరిచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సినిమా రంగంపై స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వ పెత్తనం ఎక్కువైందని, తమిళ సినిమాకు ఏడాది నుండి కష్టకాలంగా మారిందని, సినిమాలను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే దీనికి కారణమన్నారు. అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ విశాల్ మీద పడినట్టు తెలుస్తుంది. గతంలో తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 12 కోట్ల మేరకు స్కామ్ చేశాడని, అందుకని అతనితో ఎవరూ సినిమాలు చేయకూడదని తమిళ నిర్మాతల మండలి అల్టిమేటం జారీ చేయడం సంచలనంగా మారింది. అయితే దీనికి విశాల్ అంతే స్థాయిలో స్పందించాడు. మండలిలో ఉన్నప్పుడు సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వైద్య, విద్య తదితర అవసరాల కోసం ఖర్చు పెట్టిన సంగతి తెలియదా అంటూ ప్రశ్నించాడు. ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటి వైపు పరిష్కారం చూపెడితే బాగుంటుందని, విశాల్ సినిమాలు చేస్తూనే ఉంటాడని, కావాలంటే ఆపడానికి ట్రై చేయొచ్చని సవాల్ విసిరాడు. ఇప్పుడు ఈ వ్యవహారం సర్వత్రా హాట్ టాపిక్గా మారింది. బయట వాళ్ళు తీయకపోయినా విశాల్కి సొంతంగా నిర్మాణ సంస్థ ఉంది. దాని దావ్రా సినిమాలు తీయొచ్చు. అయితే విశాల్ సినిమాల్లో నటించేవారు నిర్మాతల మండలి అనుమతి తీసుకోవాలని చెప్పడంతో విశాల్ ఎలా ముందుకెళ్లారు, ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.